ఎండ్రకాయ పీత పడదామా అంటే ఎండ్రకాయ పీత అయితే చనిపోయి ఉంది. అందరికైతే గుడ్ మార్నింగ్. ఊరైతే వనవలింగం, ఇంకా ఊరైతే చూసింది మరి. మా బావగారు అయితే పెళ్లి కూతురికి అయితే అన్నం అయితే తినిపిస్తున్నాడు. ఇక్కడ ఉన్న వారందరూ అయితే మల్లె జుట్టులకు అయితే వచ్చిన వారు అయితే ఉన్నారు. పెళ్లి కొడుకు అయితే నేను తినిపిస్తామన్నా గానీ నేను తినిస్తానని అనుకొని అయితే తినిస్తున్నాడు. వీళ్ళందరూ అయితే మా బామర్దలు, బావ, మా చెల్లి అయితే చూడండి మామిడిపండు ఏ విధంగా అయితే తింటుందో చిన్న పిల్ల లెక్క. ఇదిగోండి మా నెస్తడు, మా అన్నయ్య వాళ్ళు అయితే పడుకుంటున్నాడు. మేమైతే సరదాగా అయితే నవ్వుతున్నాం. పెళ్లి కూతురుకు పెళ్లి కొడుకు అయితే కరెక్ట్ టైం కి అయితే బయటకు అయితే పంపిస్తారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే నాన్న వాళ్ళకి అయితే కాలు అయితే కడగడం అయితే జరిగింది. అక్కడ నుంచి అయితే అందరూ అయితే స్టార్ట్ అయ్యాము. చూడండి అందరూ అయితే బండికి అయితే ఎక్కున్నారు. అక్కడ నుంచి అయితే జర్నీ అయితే స్టార్ట్ అయింది. చిన్నపిల్లకి అయితే బొమ్మ అయితే కొన్నాము. కొన్న తర్వాత వెహికల్ అయితే మనుషులకి అయితే తీసుకెళ్ళలేకపోతుంది. పెళ్లి కూతురుకు రిటర్న్ వచ్చేటప్పుడు అయితే అమ్మడానికి అయితే అందరూ అయితే వస్తున్నారు. చూడండి వీళ్ళందరూ అయితే పెళ్లి కూతురు వాళ్ళ తరపున అయితే ఊరలో వచ్చారు. చిన్నవంటి పెద్దలందరికీ అయితే భోజనాలు అయితే పెట్టడం అయితే జరిగింది.